హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగానే ఉంటారు. ఓకే. రైట్. మనమైతే వీడియో కొంచెం క్లారిటీ అయితే తగ్గింది. కొంచెం అడ్జస్ట్ చేసుకొని మనకు కావాల్సిన మ్యాటర్ ఏంటంటే తలాబాద్ గురించి పెట్టన్నా మీరు వెళ్ళింది అదే కదా, ఆ వీసాతోనే కదా, ఆ వీసా ఎలా ఉంటుందో చెప్పన్నా అన్నాడు. సరే ఓకే బ్రో, చెప్తాను. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్ అయితే ఉంటాయి బ్రో. అదంతా నాకు తెలీదు. నేను వచ్చి 1.5 మంత్ అయింది. మనం కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే డెఫినెట్లీ వేరే వాళ్ళతో మాట్లాడి మీకైతే ఆ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను. సో నేను ఎలా వచ్చానంటే, నా వీసా వచ్చేసి అహిలి వీసా అంటే మా ఫ్రెండ్ తీశాడు కదా. సో వాడికి నేను చెప్పాను, ఇబ్బంది పడకూడదు మనం ఎప్పుడైనా కూడా అని చెప్పి. సో నేనైతే అహిలి వీసాతో వచ్చానండి. ఈ అహిలి వీసా ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిట్స్ ఏంటంటే, అగ్రిమెంట్ అనేది ఒకటి ఉంటుంది. మనం తలాబాద్ కంపెనీకి పోతున్నామంటే ఆ అగ్రిమెంట్ ఉంటుంది. 1 ఇయరా, 2 ఇయరా, 3 ఇయరా అని చెప్పి, రైటా. మనం అంటే ఒక 1 ఇయర్కి అనుకుందాం. ఒక 1 ఇయర్కి తలాబాద్లో మనం అగ్రిమెంట్ రాసినట్టయితే 1 ఇయర్ తర్వాత నేను 1 ఇయర్ వర్క్ చేసుకొని 1 ఇయర్ తర్వాత నేను ఓకే, నాకు ఇంకా చాలు, వేరే చూసుకుంటాను అనుకుంటే, అది ఏంటంటే అక్కడి నుంచి తనాదులు అనేది మనం ఇప్పించుకోవాలి. ఆ తనాదులు ఏంటంటే అక్కడి నుంచి రిలీజ్. ఇంకా ఓకే, మీ అగ్రిమెంట్ పూర్తయిపోయింది సార్, ఇట్లా నేను బయట వేరే వర్క్ చూసుకోవాలనుకుంటున్నాను అని. ఇంకొకటి, బయట వర్క్ అంటే ఏదంటే చూసుకోవడానికి లేదండి. అహిలి అయితే డ్రైవర్గా మాత్రమే మీరు చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కడికి పోయినా డ్రైవింగ్ ఫీల్డ్ మాత్రమే చూసుకోవాలి. సో ఇంకొకటి, వీసాలో మీకు మనీ ఎంత ఇస్తారు, ఆర్డర్కి ఎంత ఇస్తారు, శాలరీనా ఏంటి. నేనైతే అహిలి వీసాతో వచ్చిన. ఇంకొకటి, శాలరీ బేస్ మీద నేను రాలేదు. శాలరీ ఎంత ఇస్తారో ఏంటో అయితే మాత్రం నాకు తెలీదు. నేను శాలరీ బేస్ మీద రాలేదు. నేను ఆర్డర్ వైజ్కి వచ్చిన. ఆ ఆర్డర్ వైజ్కి ఒక ఆర్డర్కి 1 దినారు అంటే ఇండియన్ రూపీ ఎంత ఉందో కామెంట్ చేయండి. సో ఇలా 1 దినార్కి ఒక ఆర్డర్కి 1 దినార్ ఇస్తారు. అలా కంపెనీ టార్గెట్ ఒకటి ఉంటుంది. కంపెనీ టార్గెట్ ఏంటంటే 430 ఆర్డర్స్, 400 ఆర్డర్స్ ఒక్కొక్క కంపెనీకి వేరుగా ఉంటాయి. సో మా కంపెనీ ఎంత ఉందంటే 430, 420 ఉండొచ్చు. ఇంకా నాకైతే ట్రైనింగ్కి వెళ్ళలేదు కదా, సో అందుకోసం ఇంకా నాకు చెప్పలేదు. బై నేను కనుక్కున్నా. ఓకే, 400 అబౌవ్ మాత్రమే ఉంటాయి, రైటా. ఇంకొకటి, కారు మనది, పెట్రోల్ మనది, మెయింటెనెన్స్ మనది, ఫుడ్ మనదే, రూము మనదే. ఇవన్నీ మనవే కాబట్టి ఆర్డర్కి 1 దినార్ ఇస్తారు. దీంట్లో మళ్ళీ డిఫరెంట్ ఉంది. బ్యాచ్ 1లో ఉంటే ఒక రేటు, బ్యాచ్ 2లో ఉంటే ఒక రేటు, బ్యాచ్ 3లో ఉంటే ఒక రేటు. బ్యాచ్ 1లో ఉంటే ఒక రేటు, 2లో ఉంటే ఒక రేటు, 3లో ఉంటే ఒక రేటు. అర్థమైందా? ఈ బ్యాచ్లు ఏంటంటే, వీళ్ళు తలాబాద్కి వచ్చిన తర్వాత ఒక యాప్ ఇస్తారు. ఆ యాప్లో మన పర్ఫార్మెన్స్ లేకపోయినా అట్లా బ్యాచ్లు అయితే, నేను ఆ వీడియో అయితే నెక్స్ట్ యాప్ గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు యాప్ గురించి అయితే యాప్ అండ్ కామెంట్ చేయండి. యాప్ గురించి చెప్పు బ్రో, తలాబాద్ యాప్ గురించి అని చెప్తే నెక్స్ట్ నేను మీకు క్లారిటీగా చెప్తాను. నేను ఈ వీడియోలో ఏంటంటే ఓన్లీ వీసా మాత్రమే చెప్పాను. వీసా అండ్ కంపెనీ నుంచి వచ్చాం కాబట్టి వీసా గురించి అయితే చెప్తాను, రైటా. చెప్పాను. మీకు క్లారిటీ వచ్చిందా? ఒక క్లారిటీ లేకపోతే నెక్స్ట్ ఒకవేళ మీరు కామెంట్ అయితే చేయండి. ఏంటి బ్రో కొంచెం అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు, లేకపోతే దీని గురించి చెప్పు అని చెప్పండి. నేనైతే నెక్స్ట్ మీకు వీడియోలో అయితే డెఫినెట్లీ నేను మంచి ఇంకా కనుక్కొని చెప్పమని చెప్తాను, రైట్. ఇంకొకటి ఏంటంటే, డ్యూటీ టైమింగ్స్. తలాబాద్లో డ్యూటీ టైమింగ్స్ అంటూ ఏముండవు బ్రో. ఏంటంటే ఇవి షిఫ్ట్ల వైజ్. ఒక ఎవ్రీ ట్యూస్డే షిఫ్ట్లు అయితే వదులుతారు ప్రతి ఒక్కరికి కూడా. బ్యాచ్ 1లో ఉంటే మళ్ళీ ఒక టైమింగ్, బ్యాచ్ 2లో, బ్యాచ్ 3 అట్లా వేరే టైమింగ్స్ అయితే ఉంటాయి. ఆ షిఫ్ట్లో వదిలినప్పుడు మనం బుక్ చేసుకోవాలి ఆ షిఫ్ట్ని. ఇప్పుడు 1 నుంచి అనుకో, మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 అట్లా వేరే ఒక 4 అవర్స్, 5 అవర్స్, 6 అవర్స్, 7, 8, 9, 10 అట్లా బ్యాచ్లు డివైడ్ అయ్యి ఉంటాయి. ఆ డివైడ్ అయిన మనకు ట్యూస్డే
తలవాత యాప్లో ఇస్తారు కాబట్టి మనకు నచ్చిన డ్యూటీ టైమింగ్ అట్లే సెట్ చేసుకొని అలా వర్క్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎన్ని ఆర్డర్లు పడతాయి ఏంటి అంటే అది మీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఓన్ టాలెంట్. ఇప్పుడు రెస్టారెంట్లు అంటే ఏముంటాయి బ్రో, ఇప్పుడు ఫర్ సపోజ్గా మధ్యాహ్నం అయ్యేసరికి మన ఇండియాలో అయితే మధ్యాహ్నం అయ్యేసరికి ఏం తింటారు, ఫుడ్ తింటారు, రెస్టారెంట్ల దగ్గర ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సాయంత్రం అయ్యేసరికి ఏముంటారు, కాఫీలు తాగుతారు, కాఫీ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి, పొద్దున టిఫిన్ సెంటర్లో. అట్లా మీకు మీ మైండ్ సెట్తో అయితే యూస్ అవుతూ ఉంటుంది. ఇంకా మీరు ఎన్ని ఆర్డర్లు అయితే కొడతారో అంత డబ్బులు. బ్రో ఏంది బ్రో, కారు మంది, ఫుడ్డు మనదే, అన్నీ మనవే అంటాను, ఏం మిగులుతాయి బ్రో అంటే, బ్రో ఇక్కడ సంపాదించే వాళ్ళు సంపాదించుకుంటారు, పోగొట్టుకునే వాళ్ళు పోగొట్టుకుంటారు. దానికైతే మనం ఎవరు ఏం చేయలేం. అర్థమైందా? తలబాతుకు వచ్చేవాళ్ళు ఇంకా మీకు ఏమైనా కావాలనుకుంటే ఇంకా చాలా ఉంటాయి దీంట్లో. ఏమైనా కావాలనుకుంటే మీకు తెలిసినంత వరకు కామెంట్ చేయండి. కామెంట్లో అయితే నేను డెఫినెట్లీ నేను ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీకు మంచి మ్యాటర్ అయితే అందించడానికి నేను రెడీగా ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్.